రాష్ట్రంలో ఒక డివిజన్కు అత్యధిక ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం 57వ డివిజన్లో మాత్రమే జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 57వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల కాలనీ అత్యంత వెనుకబడిన ప్రాంతం, నగరంలో అన్నింటికంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ ఇంటింటికి తిరిగి సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని సూచించారు. నమస్కారం. ఎప్పుడు పోరాటం చేసి ఫైట్ చేసి ఆయన న్యాయబద్ధమైనటువంటి పనులు చేసుకునే స్తోమత కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ముస్తాఫా గారు నాకు తెలుసు. వ్యక్తిగతంగా నాకు తెలియదు, పరిచయం కూడా లేదు. పేపర్లో చూస్తుంటే మొన్నటి ఎన్నికల నుంచి నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన డివిజన్ లో ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నారు. ఇది స్లమ్ ఏరియా. ఇంతకుముందు రమణాగుట్ట పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకొని బతకాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఏ సౌకర్యం లేదు. కాబట్టి నాకు ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలి అనంటే అందరికంటే మెరుగ్గా ఎప్పుడు పైసలు వస్తే అప్పుడు ఆ పైసలు ముస్తాఫా గారికి ఇస్తున్నాం. అట్లాగే పేదల ఇళ్లు కూడా ఈ యొక్క టౌన్ మొత్తానికి 2000 వస్తే ఒక ముస్తాఫా గారికి 200 చిల్లర వచ్చింది. ఇంకా కొంతమంది మిగిలిపోయిన అన్నారు. ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత వచ్చి చూసి ఆ ఖాళీ స్థలం ఉంటే దాన్ని వెంటనే పరిశీలించి అది ఇళ్ల స్థలాలకు ఉపయోగం ఉంటే దాన్ని కూడా తీసుకొని, ఇంకా ఆయన అమ్మటి తిరిగినటువంటి పేదోళ్ళు ఉంటే, నీ అమ్మటి తిరిగిన వాళ్ళకి రాలేదంటే వాడు ధనవంతులై ఉండొచ్చు. అంటే పేదోళ్లలో కూడా ఆగుతాను. పేదోళ్లలో కూడా బాగా పేదోళ్ళకి ముందే ఉండి ఒక మాదిరిగా ఉన్న వాళ్ళకి రేపు ఇవ్వండి. అందరికీ ఇవ్వాలి. పేదోళ్ళందరికీ, గుడిసెలో ఉండే వాళ్ళందరికీ ఇల్లు రావాలి. కాబట్టి దయచేసి నువ్వు పార్టీ లేదు, ఇక్కడ కులం లేదు, మతం లేదు. కాబట్టి దయచేసి పేదోళ్ళకి మనం న్యాయం చేయాలి. ఏ సంక్షేమం అయినా ముందు వాళ్ళకి ఇవ్వండి. ఎప్పుడు పోరాటం చేసి ఫైట్ చేసి ఆయన